హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను పకోడీ బాల్స్ చేస్తున్నాను నా స్టైల్లో. ఓకేనా? ఇవి ఇంచుమించు ఒక 20 years బ్యాక్ చాలా చోట్ల కొంచెం అంటే ఒక్కొక్క ప్లేసుల్లో స్పెషల్గా చేసేవారు అనమాట. అది మేము తిన్నప్పటి టేస్ట్, అది తయారు చేసే విధానం అది మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు దీనికి నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, 8 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక అల్లం ముక్క తీసుకున్నాను. ఓకే, తర్వాత చూడండి వరిపిండి, తర్వాత శనగపిండి. ఇవి మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఇవన్నీ కట్ చేసి పెట్టుకుని తర్వాత ప్రొసీజర్ చూద్దాం. ఓకే, చాలా బాగుంటాయి, తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడు మనం పకోడీ బాల్స్ ప్రొసీజర్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందాం. ఇది కలిపి లోపు దీనికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా కట్ చేశాను. ఇవి అల్లం కూడా చూడండి ఇలాగ 1/2 ఇంచు పొడవు, అంటే పొడవుగా కట్ చేశాను అనమాట. ఇలాగే కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఉన్నదాన్ని సగానికి కట్ చేసి ఇలా సన్నగా చీల్చుకోవాలి. ఇవన్నీ మనం ఏం చేద్దామంటే ఇలాగా ఉల్లిపాయలు ఇవన్నీ ఇలా తీసుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఇవన్నీ కలుపుకుందాం. కొంచెం వెడల్పుగా ఉన్న తీసుకుంటే బెటర్, ఎందుకంటే మనం ఇవి మిక్స్ చేసేటప్పుడు కొంచెం వాటర్ అది ఎక్కువ పడకుండా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ చూడండి, కొంచెం ఉప్పు వేసుకుందాం. అంటే ఇది నేను కొలత ప్రకారం చెప్పను, ఎందుకంటే మన ఉప్పు కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా, దాన్ని బట్టి కలుపుకున్న తర్వాత టేస్ట్ చేద్దాం. అలాగే ఆయిల్ కూడా వేసేస్తున్నాను. చెప్పాను కదా, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందని. తర్వాత పసుపు, చిటికెడంత పసుపు. ఇవి చాలా బాగుండేదండి ఒక 20 years బ్యాక్. నిజం చెప్పాలంటే థియేటర్స్లో ఇలాంటివి చేసేవారు అన్నమాట. కొంచెం కారం, ఇప్పుడు మనం 2 వంతులు వరిపిండి తీసుకుంటే 1 వంతు శనగపిండి తీసుకుంటాం. ఇప్పుడు 1 వంతు ఫస్ట్ ఇలాగా ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, 2 స్పూన్లు వరిపిండి వేద్దాం. ఓకే, అలాగే ఒక స్పూను శనగపిండి వేద్దాం. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా చేతితో కలిపేస్తాం. ఇలా కలుపుకొని దీన్ని ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. సరిపోయింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు దీనిలో వేసేస్తాం. వేసుకుని ఇది బాగా కలుపుకుందాం. ఈ ఉల్లిపాయల్లో వాటర్ వస్తుంది కదా, ఇలా పిండి పిండి కలుపుకోవాలన్నమాట.
దీనిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వేడి నూనె కాదు, చల్లటి నూనె వేసాను. ఇది చాలా బాగుంటుంది, చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుందాం, మరీ ఎక్కువ కాదు, కొద్దిగా. ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం పకోడీ వేద్దాం, పకోడీ బాల్స్ వేద్దాం. చూడండి ఇలా. ఇంకా కొద్దిగా వాటర్ పట్టొచ్చు. అంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి బాల్స్ తయారు చేయడానికి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు వేసుకున్నాం. తర్వాత దీనిలోనూ పిండి తక్కువ ఉంటుందండి, అంటే శనగపిండి, వరిపిండి, అవి పిండి కలిపే పిండి ఏమో తక్కువ ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనకి ఇష్టమైతే కొత్తిమీర అవి కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు ప్రస్తుతానికి. కానీ అప్పట్లో కొత్తిమీర కూడా వేసేవారు కాదులేండి, ఎందుకంటే ఇలాగే మామూలుగానే కలిపేసి చూపిస్తాను. బాల్స్ చాలా, నాకైతే చాలా ఇష్టం. అప్పుడు తినేటప్పుడు చాలా నచ్చేవి బాల్స్. అప్పట్లోనే ఒక్కొక్క బాల్ 20 రూపీస్ అలాగ అమ్మేవారు. నేను చెప్పేది ఒక 20 సంవత్సరాల క్రితం మాట అన్నమాట. మరి ఇప్పుడు ఎక్కడైనా వేస్తున్నారో లేదో ఇవి నాకు తెలీదు. రాజమండ్రిలో అయితే మాత్రం తప్పనిసరిగా వేసేవారు. ఇప్పుడు ఇలా పొడి పొడిగా కలిపాం కదా, ఇలా కలిపిన దాన్ని ఇంత తీసుకోండి. మనం హ్యాండ్ ఫుల్ తీసుకోవాలి. తీసుకొని ప్రెస్ చేయకూడదు, ప్రెస్ చేయకుండా ఇలా ఇలా పెట్టేసి నెమ్మదిగా దీనిలో వదలాలన్నమాట. ఒక్కసారి మీరు మనకి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని బాల్స్ చేసుకుంటే సరిపోతుంది. అంటే జనరల్గా ఆ బాల్ వేగేలోపు మనం ఇంకోటి రెడీ చేసి పెట్టుకోవచ్చు. పెద్ద తాల్సీ అయితే 2-3 వేసుకోవచ్చు. నేను తాల్సీ చిన్నది కదా మనది, అందుకని ఒకటే వేసాను. అది అయిన తర్వాత మిగతా వేసాను. చాలా బాగుంటుంది, తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలా వేగింది కదా, దీన్ని వెనక్కి తిప్పుదాం. ఇది వేసేటప్పుడు హై హీట్లో వేసినా కానీ మామూలుగా వేయించుకునేటప్పుడు మాత్రం మీడియంలో పెట్టి వేయించుకుంటే లోపల వరకు కుక్ అవుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, తీసేద్దాం. ఇది వేగిపోయింది, తీసేద్దాం. నా హ్యాండ్ కాస్త సైజు ఇంతకంటే పట్టట్లేదు. కొంచెం పెద్ద హ్యాండ్ ఉన్న వాళ్ళైతే కాస్త ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఇలా అంటే లూజ్గా మనం జస్ట్ ఇలాగ బాల్లా చెయ్యాలి తప్ప ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేయకుండా ఇలా చూస్తున్నారు కదా, ఇంతవరకు అయిన తర్వాత నెమ్మదిగా ఆయిల్లో వదులుదాం. ఇది కొంచెం అదే 2 మినిట్స్ కలపకుండా ఉంటే బెటర్.
ఇలా మీడియంలో పెట్టి వేయించుకుంటే లోపల వరకు వేగుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం 2 మినిట్స్ అయింది కదా, మూవ్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు రెండోది కూడా తీసేద్దాం, వేగిపోయింది. చూసారా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఇంకోటి వేస్తాం. ఇలా పొడి పొడిగా ఉండాలి, మనం కలిపేటప్పుడు పొడి పొడిగా ఉండాలి. ప్రెస్ చేయకుండా జస్ట్ ఇలా ఇలా అనుకుని మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, తప్పనిసరిగా ట్రై చేయండి మీరు. మొత్తం మూడోది కూడా వేగిపోయింది, తీసేస్తున్నాను. అయితే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా. ఇప్పుడు చూడండి, మనం పకోడీ బాల్స్ తయారు చేసుకున్నాం కదా, ఎంత బాగున్నాయి చూడండి. టేస్ట్ కూడా అద్దరిపోతుంది. మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి బాగుందని మీకు అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? ఇలా చేసుకొని తినండి, మీకు తప్పనిసరిగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది చాలా డెలిషియస్ ఫుడ్ అనమాట. ఒకసారి చేసుకొని తిని చూడండి. నేను చెప్పిన కొలతల్లో, అంటే నేను ఎలాగైతే మిక్స్ చేశానో పౌడరు అవన్నీ ఆ ప్రకారమే చేస్తే మీరు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని బాల్స్ చేసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాలు ఒక కప్ టీ ఇచ్చారంటే అసలు మీ గెస్ట్లో ఇంకా ఎంత హ్యాపీ అయిపోతారంటే అంత హ్యాపీ అయిపోతారు, ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఓకే? పాదు ఆనపకాయలు ఎంతంతే అవుతున్నాయండి, ఎందుకంటే కొంచెం పెరుగుతుంది అంతే. దీని మీద కొంచెం పెద్ద సైజు ఉన్నది మార్నింగ్ కోసాను, ఎందుకంటే చికెన్ కర్రీ తర్వాత పప్పు ఆనపకాయ చేసుకుందామని హార్వెస్ట్ చేశాను. ఇంకొకటి ఉంది చూసారా, కానీ చాలా టేస్టీగా ఉంటుంది కాయలు. వడ్లమూడి నారింజ అయితే కాయలు ఉండటానికి చాలా ఉన్నాయి కానండి, మరి ఎప్పటికి తయారవుతాయో కానీ ఇప్పటికి నెల అయింది ఇవి కాయడం మొదలుపెట్టి. కాయలు ఉన్నాయి, ఓకేనా? అలా పూత వచ్చింది కానీ కాయలు మాత్రం కొన్నే వచ్చినాయి, ఉసిరికాయలు. పల్లెలు మాత్రం అలా వస్తూనే ఉన్నాయండి పూలు.
చూడండి ఎంత చక్కగా గుత్తిలా వచ్చింది కదా. కాయలు కోసాను, ఒక అరకిలో వచ్చాయండి ఈరోజు. చూపిస్తాను కిందకెళ్ళి. ప్రతి టబ్లోను కూడా చాలా వచ్చేసింది. నిన్నే కోసాను, నిన్నే కొంతవరకు పట్టుకెళ్ళాను, మళ్ళీ ఇంకా చాలా ఉంది.